ఓం కాలభైరవాయ నమః. భక్త మహాశైలారా, విశేషమైన కాలభైరవ అష్టమి రాబోతుందండి. చాలా విశేషం, శ్రద్ధగా వినండి. కష్టాలు, బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు, గ్రహ బాధలు ఏ ఉన్నా సరే తొలగించుకోవడానికి పరమశివుడే స్వయంగా ఇచ్చినటువంటి రోజు ఈ కాలభైరవాష్టమి. దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే విశ్వావసునామ సంవత్సరంలో ఇది చిట్ట చివరి కాలభైరవాష్టమి. డేట్ చెప్తున్నాను, అందరూ శ్రద్ధగా సేవ చేసుకోండి. 2026 మార్చి నెల 11వ తారీఖు బుధవారం రోజు కాలభైరవాష్టమి వచ్చిందండి. ఈ రోజు అర్ధరాత్రి 2:25 వరకు అష్టమి గడియలు ఉన్నాయండి. దీంతో పాటుగా విశేషమైన జ్యేష్ఠ నక్షత్రం కలిసి ఉన్నది. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. ఆ రోజు బుధవారం వచ్చింది కావున మరీ ముఖ్యంగా మిథున రాశి, కన్యా రాశిలో ఉండే వాళ్ళు శ్రద్ధగా ఈ రోజు ఉపవాసం ఉండి చక్కగా కాలభైరవుణ్ణి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం అనేటువంటి కాలభైర అష్టమి చదువుకోండి. కాలభైరవుడికి చక్కగా గుమ్మడికాయతో దీపం వెలిగించండి. మీ కష్టాలని తొలగిపోవడమే కాకుండా రాబోయే పరాభవనామ సంవత్సరం అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. కావున ఈ విషయాన్ని అందరూ సేవ చేసుకొని కాలభైరవ అష్టమి సద్వినియోగం చేసుకోండి. జయం.